వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ జగన్ 2.0 పాదయాత్రను కూడా మనం చూస్తాం, ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేస్తారు. 2029లో మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనం రాసి పెట్టుకుందాం అని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు పాదయాత్ర చేస్తే జగన్ గెలిచే అవకాశం ఉందా ఏంటి? అసలు జగన్ 2.0 కాదండి, 1.0 చూసే జనం చచ్చారు. ఇవాళ మళ్ళీ నువ్వు 2.0ని తీసుకొచ్చి నేను పాదయాత్రలు చేస్తా, నేను అక్కడ పోతా, నేను ఇక్కడ పోతానంటే వాళ్ళేమి పాదయాత్రలు పోతా, అక్కడ పోతా, ఇక్కడ పోతానంటే ఎవ్వరు కూడా మాట వినరండి వాళ్ళని ఈ మాట. ఎందుకంటే ఆయన అసలు ఫస్ట్ 20 ఆయన మధ్యలో పాదయాత్ర చేశాడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు. చేసిన రోజు ఏం చెప్పాయంటే మీకు పనులు చేయని వాళ్ళందరినీ చీపుర్లని చాటలు తీసుకొని కొట్టండి, ఇంటి ముందుకు వస్తే ముఖ్యమంత్రిని ఉరేసి చంపండి అన్నాడు. అంటే వాళ్ళని ఉరేసి చంపి చాటలు చీపులు కొట్టమన్నావు. మరి కనీసం నువ్వు మౌలిక సదుపాయాలు అందించావు జనానికి? ఒక రోడ్డు అన్న పోసారా? మిగిలిన అట్టుంచి రోడ్డు పోసావా నువ్వు? ఏం చేశారని మీరు ఇవాళ మిమ్మల్ని మీకు హారతులు పట్టాలి మీరు మళ్ళీ పాదయాత్రలకు వస్తే? ఏం సాధించాను నువ్వు పాదయాత్రకు వస్తున్నావు? ఈయన పాదయాత్ర కాదండి, ఈయన పాదయాత్రకు వచ్చేపాటికి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మొత్తం వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 మెల్లిగా అమలు చేయాలని అనుకుంటుంది వాళ్ళు కూడా. నీ పాదయాత్ర ఎట చేస్తారో చూస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇవాళ కన్నే నువ్వు అనుకుంటున్నావు. ఒకప్పుడు చంద్రబాబు కాదు ఆయన కూడా ఇప్పుడు ఇవాళ ఇదివరకు అన్నాడు నేను మారానని ఆయనే చెప్పాడు. ఇవాళ ఆయన కనుక మిమ్మల్ని పాదయాత్ర సక్రమంగా జైనిస్తే వాళ్ళ యువగాళానికి కానీ రైతుల పాదయాత్ర కానీ నువ్వు ఒక పార్టీ పేరు చెప్పి మమ్మల్ని అందరినీ చంద్రబాబు మనుషులని ముద్రేసి దారి పొడుగుతా నల్ల బెలూన్లు పెట్టి మా మీద రాళ్ళేసి అట్టయితే అడ్డుకున్నావో రేపు మీ పాదయాత్ర కూడా జనం అంతే చేస్తారు. ఎందుకంటే నువ్వు స్టార్టింగే రాజధాని వద్దన్నావు, ఇవన్నీ చేసావు. ఇంకా ఇప్పుడు కూడా నువ్వు ప్రజెంట్ మీ బలుపు 3 రాజధానులే ఆలోచిస్తాం ఎట్టుంది వీళ్ళ బలుపు. ఇప్పుడు మోడీ వచ్చి కూడా ఇదే రాజధాని మీకు అంతా సహకరిస్తాను చూస్తే మీరు ప్రజెంట్ ఇది క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మీ ఎమ్మెల్సీలు కానీ మీరు కానీ వాళ్ళ అసెంబ్లీలో ఉంటే మీ ఇదేంటంటే ఇప్పటికి కూడా మీరు ఇంకా 3 చూస్తాం ఆలోచిస్తాం. ఏంది మీ బొంద మీరు ఆలోచించి వచ్చేది? ఈ రకంగా చేసి ఇంకా పాదయాత్ర ఏమని వస్తావయ్యి నువ్వు రాష్ట్రంలో జనంలోకి? ప్రతి వాళ్ళని నువ్వు కేసులు నీకు సమన్యాయం ఎట చేశాడంటేనండి నాకు ఎన్ని కేసులు ఉండయో జనం మీద అన్ని ఉండాలి. నేను కనుక కోర్టుకు వాయిదాలు అటు తిరుగుతున్నాను వీళ్ళు అట తిరగాలి. నేను ఎవరిని లాయర్లను జడ్జీలను ఎట్ట చూస్తున్నాను పెట్టుకొని వీళ్ళు కూడా అట్ట చెయ్యాలి. దీంట్లో మాత్రం అందరికీ రాష్ట్ర ప్రజలకు సమన్యాయం బాగా చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఆ సమన్యాయం చేసావు, ఇంట్లో కూర్చో, నువ్వు వాయిదాలకు వెళ్ళు. నీకు ఇంకా వాయిదాలకు పిలిచావట్లేదు ఏందో మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని రాకపోతే తిట్టి సత్తున్నారు. ఒక వాయిదాకు రాపోయిన జడ్జి మీ అందరికి పోలీసు నోటీసులు పంపిస్తాను రీకాల్ పెట్టించుకుంటున్నారు. నీకమ్మ అసలు వాయిదాకే పోయి చావట్ల. 4,000 చిల్లర అయ్యి ఉంటాయి నీ వాయిదాలు. మనకు ఎప్పుడో 3,000 చిల్లర అన్నారు, ఇప్పుడు 4,000 అయ్యి ఉంటాయి నీ వాయిదాలు. పర్వాలేదు వాయిదాకి బావు నువ్వు నిందితుడిగా బావు బాధితుడిగా బావు. కోటికత్ సీన్ కేసులో కూడా అంతే చేసావు కదా. అబ్బాయిని జైల్లో పెట్టి ఏదో పాపం వచ్చాడు బయటికి. అట్టాగే నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసి ఒక మాట అండి, అక్రమ అరెస్టులు చేసిన వాళ్ళందరికేమో ఆయన పేరు ఏంది సుధాకర్ రెడ్డిలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు లాయరు అక్రమంగా అరెస్ట్. మీకేమో పెద్ద సుప్రీంకోర్టు లాయర్లు, మీకేమో టాప్ 10లో ఉండే లాయర్లే మీకు సుప్రీంకోర్టులో. వీళ్ళకేమో ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపిస్తున్నావు లాయర్గా. అసలు ఆయన లాయరేనా అండి? సుధాకర్ రెడ్డినే వీళ్ళకి పంపిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటనేది తెలుసుకోవాలి. నిన్న కూడా పోయావు, ఎప్పుడు వాళ్ళ కార్యకర్త చచ్చిపోయినా పోటల్లా, వాళ్ళ కార్యకర్త వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు చచ్చిపోయినా పరామర్శ బాటల్లా. ఎవరన్నా మిడిమాలంగా ఈ గోళ్ళబడి అయిబడి చచ్చిపోయారంటున్నారు, అప్పుడు మాత్రం టక్కున వస్తున్నాడండి. గోళ్ళబడి చచ్చిపోయిన ఆ గోళ్ళ కాంట్రాక్టర్ మీరే పెట్టారంట. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన వాళ్ళే అంట వాళ్ళు అందరూ. మరి వాళ్ళ చేత మీరే అనుకుండి అట్ట కట్టండి, రేపు అనుకోగానే పడేయేటట్టు అని చెప్పారేమో ఎవరు తెలియదు. ఎందుకంటే ఇట్ట చేయటంలో సిద్ధహస్తులు మీరు అందరూ. అసలు మీరు మొత్తం జగన్ అనుకోక మొత్తం ఇట్లాంటివి బాగా ఉంటాయి మైండ్లో. మరి అట్టా చేశారేమో, గోడ కూలి పడిపోయారు, ఇంకేముందని చెప్పిపోయి ఒక్కొక్కళ్ళకి ₹1 కోటి ఇవ్వమని చెబుతున్నావు అక్కడ పోయి. ఇవాళ పాలిమార్ కేసులో నువ్వు ఎంత ఇచ్చావు? ఒక్కొక్కళ్ళకి ₹1 కోటి అన్నా ఇచ్చావు. విశాఖపట్నం వాళ్ళకి ఇప్పటికి ఇలా నువ్వు ఇంకా ఈ గ్యాస్ కేసులో ఇట్టాగే ఈయన అన్నీ అండి దొంగ మాటలు దొంగ వ్యవహారాలు చేయటంలో ముందుంటాడు. రేపు పాదయాత్రకు వస్తే పాపం వరదు కళ్యాణి తీసుకొచ్చిద్దేమో, వచ్చినప్పుడు చెబుతామమ్మా 3 రాజధానులుగా మా నాయకుడు ఏడే ఉంటాడు రాజధాని అది దాన్ని చెప్పమానండి. ఇవన్నీ వద్దు.
పోయిన పాదయాత్రలో మా నాయకుడు ఇక్కడే ఉంటాడు, అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతి ఇక్కడే ఉంటుంది, వద్దని 150 గజాలు మీకు ఇంకా ఎక్కువ ఇస్తాము, మీ అందరికి కూడా పొలాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తాం, పొలాలు ఇవ్వనాలకి మేము సరిపడే మేము ఇవన్నీ తీసుకుంటాము, రాయిదాని ఇక్కడే ఉంటుంది, డాడీ బాధని చెప్పారు. దీనికి సమాధానం చెప్పమనండి వాళ్ళని. 150 గజాలు మాకు ఏమైనా ఎక్కువ ఇచ్చాడు వచ్చి, పోనీ పొలం వద్దు అన్నాళ్ళకి ఏమైనా చేసావు నువ్వు? అసలు దీన్ని శాంతం మొత్తు మంది ఇచ్చి పడుకోబెట్టావు అమరావతిని, ఏమీ లే కోర్టు అని మొత్తు మందు వేసావు, మేల్కొండ కూర్చున్నావు నీ దారి నువ్వు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది చేయరండి. వీళ్ళందరూ అసెంబ్లీలో నోరు ఉంది. ఇప్పుడు ఆ వరుదు కళ్యాణి ఒక్కటే లేడీ అనమాట అక్కడ. అందుకని నేనేదో నాకు బాగా జ్ఞానం వచ్చు, వీళ్ళందరిలోకి నేను సీనియర్ని అనుకుంటున్నాను, బొత్స సత్యనారాయణ కన్నా సీనియర్ని అనుకుంటుంది ఆవిడ అనుకొని ఏదో ఒకటి అనాలని లేచి నేను అడిగా అంటే ఆమె ఈ మధ్య అసలు ఆమె ఎవరో కూడా మాకు తెలియదండి. మొన్నే అసెంబ్లీలో అరుతుంటాం రోజు చూసాము, అదే శాసనమండలిలో ఎవరేమంటే కళ్యాణి పేరని చెప్పారు. బాగానే అరుతుంది ఉండాళ్ళల్లో అని చెప్పారు. మీరు శాసనసభ్యులు రావట్లేదు కానీ శాసనమండలికి మీరెందుకు వచ్చి వస్తున్నారు అక్కడికి? శాసనసభ్యుల అసెంబ్లీలో ఫైట్ చేయడానికి రావటం, దొంగతనంగా సంతకాలు పెట్టి జారుకుంటున్నారు, మీరెందుకు వస్తున్నారు శాసనమండలికి? కాబట్టి వీళ్ళందరూ ఏమీ లేదండి. రోజా కానీ వీళ్ళకి రోజా స్థానం ఇప్పుడు ఆమె తీసుకుందనమాట. రోజా ఉన్నప్పుడు మాట్లాడేది, నేను మాట్లాడితే రోజా స్థానంలో నేను భర్తీ అవుతా, ఇప్పుడు రోజా అని బాగా చెప్పుకుంటున్నారు, మాట్లాడుతుంటే అనుకుంటున్నారు. చెప్పుకోవటం కాదు, ఆమె కూడా మెల్లిగా జైలు బాద్ది, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవడైనా పోయేవాళ్ళే. ఆడదాం ఆంధ్రాలో ఎంతగా చేసిందో అందరికీ తెలుసు. పైపెచ్చు తిరుపతిలో ఎంత కుంభకోణం వచ్చినప్పుడల్లా గుంపు నేసిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు గాజేసిందని చెప్పుకుంటున్నారు. అది ఇవాళ బాటం లేదే తిరుపతి, వారానికి 4 సార్లు వారానికి ఒకసారి పోద్ది కదా ఎప్పుడు. మరి వాళ్ళ పోవే నువ్వు తిరుపతి వారానికి. కాబట్టి రోజా గారు చేసిన పనులన్నీ కూడా ఉండయి. అట్టాగే అమ్మ కళ్యాణి నువ్వేం ఎగిరి పడక్కర్లా, న్యాయం ఎక్కడైనా దేవుడే చూస్తాడు. అట్టాగే దేవుణ్ణి నమ్ముకొని జనం అయితే మళ్ళీ చంద్రబాబు రావాలని చెప్పి ఎంత ట్రై చేశారో దేవుడు చూశాడు. తప్పకుండా మళ్ళీ ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అట్టాగే నువ్వు ఎప్పుడో 2.0 మళ్ళీ వస్తాడంటున్నావే, మళ్ళీ కాదు, శుభ్రంగా ఆయన జైలు పోతాడు. ఎందుకంటే ఆయన మీద బోల్డ్ కేసులు ఉన్నాయి, కొత్త కేసులు. ఇప్పుడు మళ్ళీ పోయిన పాత కేసులు పక్కన పెట్టు, కొత్త కేసులు. అసలు లెక్కర్ స్కామ్ వణికిపోతున్నారు ప్రతివాడు. అది ఎవడు ఉండాడు, ఇంకెనక ఎవడు వస్తాడు, రేపు ఎవడు పేరు చెబుతాడు ఎల్లుండి. ఎందుకంటే దొంగలందరూ తెలుసు మనసులో మేము ఈ పని చేసాం దాంట్లోని. ఆ స్కామ్ చేసిన ఐఏఎస్లే వాళ్ళు దాక్కుంటున్నారు, పోయి దొరికితే జైల్లో పెడతారేమో సిగ్గుసేటని చెప్పి. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సలహా సంప్రదింపులతో చేసిన వాళ్ళు. వీళ్ళందరూ ఆయన సలహా లేకుండా ఎవడు చేయడండి. వాళ్ళ వెనక ఆయన ఉండాడు. వాళ్ళు చెబుతున్నారు వాళ్ళు వెనకో పెద్ద తలకాయ ఉంది. మరి ఆ పెద్ద తలకాయ పేరు చెప్పండి వచ్చినవాడు, చెబితే కానీ అప్పుడు బయటపడదు గుట్ట. ఆ పెద్ద తలకాయ ఎవరో, మరి ఆ పెద్దిరెడ్డి పెద్ద తలకాయో, మిథున్ రెడ్డి పెద్ద తలకాయో, జగన్ రెడ్డి పెద్ద తలకాయో తెలిసిద్ది. కాబట్టి వెనక ముందు ఉండాలి. అందరిని చూసి అందరినీ జైల్లో పెడతారు. 2.0 కాదు 1.0కే చచ్చి బతుకుతున్నారు జనం అందరూ. ఇంకా దేరుకోలే ఇంతవరకు. మళ్ళీ 2.0 కూడా వస్తే ఇక అసలు ఊడ్చుకుపోద్ది రాష్ట్రం కూడా. కాబట్టి ఆయన పాదయాత్ర దాగి ఇంట్లో కూర్చొని నీ కేసులు లావాదేవీలు ఉంటే ఢిల్లీ టు బెంగళూరు అటు దిద్దుకో. ఎందుకంటే తాడాపల్లిలో ఉంటే సుఖం లేదు ఆయనకేమి ఇక్కడ. కాబట్టి బెంగళూరు తాడాపల్లి ప్యాలెస్ కదిలిపోతుంది అంటున్నారు ఈ లెక్కర్ కేసులో. ఇది కూడా కాకుండా బెంగళూరు పోయి నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నామండి.